మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనీ రిలేటెడ్ కావచ్చును, లేదా ఎవరికైనా లక్ అనేటువంటిది రావాలి అనుకున్న, అదృష్టం అనేటువంటిది మీకు కలగాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ రెమెడీ చేసిన తర్వాత ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒక గిఫ్ట్ అయితే పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక స్వీట్ బాక్స్ అయినా కూడా సంతోషం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని ఈ అద్భుతమైనటువంటి రెమెడీ మనీ రిలేటెడ్ ఉండేటువంటిది కేవలం ఎస్పెషల్లీ మన టైమ్స్ భక్తిలో చెప్పడం జరుగుతున్నది. మనీ బ్లాకేజెస్ కావచ్చును, లేదా మనం ఇచ్చినటువంటి మనీ రావడానికైనా, లేదా ఇంట్లో డబ్బు ఖర్చు అవుతూ ఉంది అనుకున్న ఎలాంటిదైనా కూడా సమస్య మనీ రిలేటెడ్ మనకు జరుగుతూ ఉంది. అసలు ఎలాంటి సందర్భంలో అయినా కూడా మనకు కొంత మనీ రిలేటెడ్ ఇబ్బందులు, అది మనం ఇచ్చేదా, లేదా మనకు వచ్చేదా, లేదా మనకు వచ్చింది ఖర్చు అయ్యేదా, ఇలా ఒకటి రెండు అనేటువంటిది కాదు, ఇలా ఎన్నెన్నో డబ్బుకు సంబంధించినటువంటి సందర్భాలలో మనం మనీ ప్లాంట్ కావచ్చును, లేదా తమలపాకు చెట్టు కావచ్చును, లేదా ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి అనేటువంటి ఎన్నెన్నో కూడా చెప్పి ఉన్నాం. కానీ ఈరోజు ఖచ్చితంగా కూడా మీకు ఇది అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతకంలో ఏనాటి శని కానీ, అష్టమ శని కానీ, ఇలాంటివి కొన్ని దశలు వచ్చినప్పుడు కొంత మనీ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి. కుజుడు కర్కాటకంలో ఎవరికి నీచబడినా కూడా కొంత మనకు మనీ రిలేటెడ్ అప్పులోనే కూడుపుకొని పోయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని రాశుల వారు వృశ్చికము కానీ, మిథునము కానీ, కర్కాటకం కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మనీ రిలేటెడ్. సో ఎలాంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ మనం చెప్పేటువంటి రెమెడీ చేయండి. ఒక కొత్తది వెండి చెంబు తీసుకోవాలి. రిపీట్, ఒక కొత్తది రాగి చెంబు తీసుకోవాలి. కొత్తది రాగి చెంబు, కాపర్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక చెంబును తీసుకొని చక్కగా కూడా అందులో తెల్ల ఆవాలు, మనకు పూజా సామాగ్రి సెంటర్ వెళ్ళి అడిగితే వారు ఇస్తారు. తెల్ల ఆవాలను తీసుకోండి. తెల్ల ఆవాలను తీసుకొని ఎంత, ఒక 100 గ్రామ్ నుంచి 250 గ్రామ్స్ తీసుకొని ఆ చెంబు మొత్తము నింపేయండి. ఆ యొక్క కట్టు ఎంతవరకు అయితే ఉంటుందో ఆ కట్టు వరకు నింపేసి అందులో ఒక వెండి డాలర్ వేయండి. ఏదైనా ఒక వెండి, లక్ష్మీదేవి కానీ, లేదా ఒక వెండి రిలేటెడ్ ఉండేటువంటి సిల్వర్ కావాలి మనకి. ఇక్కడ సిల్వర్ రిలేటెడ్ ఉండేటువంటి ఒక కాయిన్. ఈ సిల్వర్ రిలేటెడ్ ఉండేటువంటి కాయిన్ మంచిగా శుభ్రపరచుకోవాలి. ముందుగానే అంటు ముట్టు కాకుండా గంగ నీటితో శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. చెంబు కొత్తది తెచ్చుకున్న తర్వాత కూడా దీన్ని చక్కగా కూడా మీరు శుభ్రపరచుకొని చుట్టూ కూడా చక్కగా మంచిగా పసుపు రాసేసి, చక్కటి ఒక తెలుపు రంగు దారం తీసుకొని దానికి కూడా పసుపు రాసేసి చక్కగా కూడా ఒక మామిడాకు కంకణంగా దాన్ని కట్టేసి ఆ చెంబుకు చుట్టూ కూడా మంచిగా కూడా కంకణాల దారంలాగా దానికి చెంబుకు ఒక కంకణాల దారం కట్టండి. కట్టిన తర్వాత అందులో ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి తెల్ల ఆవాలను అందులో పోసి నింపండి. తెల్ల ఆవాలను పోసి నింపిన తర్వాత ఈ మనము ఎప్పుడైతే శుభ్రపరిచి పెట్టుకున్నామో ఈ యొక్క వెండి కాయిన్, ఆ వెండి కాయిన్ను ప్యూర్ వెండి ఉండాలి. మార్కెట్లో కొంత మనకు కోటింగ్ కూడా దొరుకుతుంటుంది. సో అలా కోటింగ్ వేయరాదు, వేస్తే ఫలితం రాదు. సో ప్యూర్ మీరే చేయించుకోండి. ఎంత ఉంది, ఎంత అర్ధ తులంలో కావచ్చును, లేదా ఇంత అయితే అంత చూడండి. 500 రూపాయలలో ఎంత వస్తే అంత వెండిది ఒక 1 రూపీ సైజులో ఉండేటువంటి విధంగా మీరు ఒక కాయిన్ను సిద్ధం చేసుకొని దాన్ని చక్కగా కూడా శుభ్రపరచుకొని మీరు ఈ యొక్క ఏదైతే మనం ఆవాలు పోసి ఉన్నామో చెంబులో అందులో ఈ యొక్క కాయిన్ ఉంచండి. కాయిన్ పెట్టేసి ఇది మన ఇంట్లో నార్త్ ఈస్ట్ ఉండేటువంటి కార్నర్లో పెట్టండి. నార్త్
ఈస్ట్ ఉండేటువంటి కార్నర్లో మీరు ఈ యొక్క చెమ్మును అక్కడ పెట్టండి. కింద 2 తమలపాకులు కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టి దానిపై ఇది పెట్టండి. ఇక దానిపైన ఏం పెట్టకండి, మళ్ళీ బోర్లు వేయడం కానీ దాన్ని క్లోజ్ చేయడం అలాంటివి ఏమొద్దు. మామూలుగా ఆ యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు అది ఉంచండి. ఇది ఖచ్చితంగా కూడా ఒక శుక్రవారం రోజు ఉదయం 5:40 నుంచి 6:40 లోపు కానీ లేదా మంగళవారం రోజు 5:40 నుండి 6:40 లోపు కానీ లేదా గురువారం రోజైనా కూడా 5:40 నుండి 6:40 లోపు అయినా కూడా మీరు అక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. అక్కడ పెట్టిన తర్వాత అద్భుతంగా ధూపం వేసేసి చక్కగా ఒక మంగళారతి దానికి హారతి ఇచ్చేసి మీరు తీసుకొని ఆ యొక్క పూజా సామాగ్రి నిర్మించేటువంటి అదే ఇంట్లో పూజ సామాన్లు పెట్టుకునేటువంటి ప్లేస్లో ఆ యొక్క మంగళహారతి పెట్టేసుకోండి. ఆ చెమ్మును అక్కడే ఉంచండి. ఒక 11 రోజులు చూడండి, మీరు పరీక్ష బట్టి 11 రోజులలో మార్పు అనేటువంటిది మీకు మొదలైపోతుంది. ఆ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మిరాకిల్ ఏంటిది అనేది మ్యాజిక్ మీరే చూడండి. విన్నారా? ఆల్ ద బెస్ట్.